జ్యోతి జ్యోతి ఎక్కడున్నా? జ్యోతి ఎక్కడా? ఇక్కడ. నువ్వేంటి ఇక్కడ? జ్యోతి ఏది? లేదు, పాపకు చాక్లెట్ ఇచ్చి చిన్న అబద్ధం చెప్పమన్నాను. చిన్న పిల్లని అడ్డం పెట్టుకుని నాటకం ఆడతావా? సిగ్గులేదు? ప్రేముంది. ఛీ, ఎందుకొచ్చావు? నా కోసం మా ఊరికి కూడా వస్తావా? నీకోసం మీ ఊరేంటి, నరకానికైనా వెళ్తానా? నువ్వు నిజంగా నరకానికి పోతావు. ఎందుకు ఇలా నా వెంటపడి వేధిస్తున్నావు? నీకేం కావాలి? నువ్వే కావాలి స్నేహ. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మా అమ్మ అన్నయ్య నిన్ను నరికి పోగులు పెడతారు. నీకోసం చావడానికైనా సిద్ధమే నేను. నువ్వు చచ్చినా నేను నీకు దక్కను. నాపై నీకు ప్రేముంది స్నేహ. నేను చచ్చినా ప్రేమ చావదు. లేదు, నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. నేను నా భర్తనే ప్రేమిస్తున్నాను. నా భర్తే నా సర్వస్వం. ఎవడు? ఆ కుంటోన్నా? ఇదే ఊళ్ళో వాణ్ణి ఎంత చీకొట్టావో, ఎన్నిసార్లు అవమానించావో గుర్తులేదా? మర్చిపోయావా? అందుకే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నా భర్తకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఇంపాసిబుల్ స్నేహ. నేను నిన్ను మర్చిపోవడం ఎంత కష్టమో, నువ్వు నాయుడు బాబుకు చేసిన గాయం మాంటం కూడా అంతే కష్టం. ప్రేమించినవాడు ప్రేమను మర్చిపోనట్టే, ప్రేమలో ఓడిపోయినవాడు కూడా ఓటమిని మర్చిపోలేడు. నువ్వు నాయుడు బాబుకి జీవితాంతం ఆరనమంటవే. ఆ వేడి చల్లారటం చాలా కష్టం. నీకు నీ తప్ప వేరే దిక్కు లేదు. లేదు, బాగా ఆలోచించుకో. స్నేహ, స్నేహ, స్నేహ. నాయుడు బావా, స్నేహ ఎక్కడా? స్నేహ లేదత్తయ్య, తన స్నేహితురాలను కలవడానికి వెళ్ళింది. ఏమత్తయ్య? ఎప్పుడు స్నేహితులు షికార్లేనా? తనకింకా పెళ్లి కాలేదనుకుంటుందా? అదేంటి అత్తయ్య అలా అంటారు? ఇన్నాళ్ళ తర్వాత ఊరికొచ్చాం. మరి పా స్నేహితులందరినీ చూడాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, కాసేపు వాళ్ళతో ఉండాలనిపిస్తుంది కదా. పెళ్లి చేసుకుని మొదటిసారి ఈ ఊరికొచ్చారు. స్నేహను మీ ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో దీపం పెట్టించు. దీపమా? ఏరా, మెట్టినింట్లో కొత్త కోడలు ఆ పని చెయ్యాలి. స్నేహ కూడా చేయాలి. ఈ రోజు దీపం పెట్టించు. మళ్ళీ రేపు సంవత్సరికం అది హడావిడిగా ఉంటుంది కదా. పైగా 2 పనులు ఒకే రోజు చేయకూడదు. ఇప్పుడే వెళ్ళు. అలాగే అత్తయ్య. దీపం పెట్టడానికి ముందు ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పు. రాజావారి కూతుర్నని ఒళ్ళొంచదేమో, గట్టిగా చెప్పు. నీ మంచితనం దానికి మరీ అలసెక్కువైపోయింది నాయుడు బావా. అలాంటిది ఏం లేదు అత్తయ్య. సరే, త్వరగా వెళ్ళి భోజనం వెళ్ళకొచ్చేయండి. మొత్తానికి నాళ్ళకి నా కాలాన్ని నెరవేరబోతుందన్నమాట. నిన్ను ప్రేమించాను కాబట్టే, నీ బాగు కోరుకుంటున్నాను కాబట్టే నీకోసం ఇక్కడి దాకా వచ్చాను. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. పద స్నేహ, వెళ్దాం. పిచ్చి పట్టిందా నీకు? నన్ను లేచిపోయి రమ్మంటావా? మరి మనకు వేరే ఆప్షన్ ఏముంది? అయినా లేచిపోవడం పెద్ద తప్పేం కాదే. నీకిష్టం లేని పని నేను ఎప్పుడు చేయను స్నేహ. అత్తయ్య చెప్పిందనో, లేక నేను అడిగానో, నేను బాధపడ్డానో, నువ్వు మనసు చంపుకుని ఏ పని చేయనక్కర్లేదు. అలాని నీ మనసును బాధ పెట్టే పని ఈ నాయుడు బాబు ఎప్పుడు చేయడని నీకు చెప్పాను కదా. నువ్వేం చెయ్యొద్దు. నన్ను పెళ్లి చేసుకుని నీ మనసులో ఇంకొకరిని పెట్టుకుని మనసు చంపుకుని ఇంట్లో దీపం వెలిగితే అది ఈ ఇంటికి చీకటిని పోగొట్టే వెలుగు అవ్వదు స్నేహ. చిత్తిమంటే అవుతుంది. ఇలా దేవుళ్ళ ముందు, పెద్దవాళ్ళ ముందు దీపం పెట్టి మోసం చేయటం అస్సలు బాగుండదు. నేనెవ్వరిని మోసం చేయట్లేదు మావయ్య. నాకున్నది ఆత్మవంచన కాదు, ఆత్మాభిమానం.
అది మీ అబ్బాయికి అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్పలేకపోతున్నాను. నా మనసులో గోకుల్ లేడు, నాయుడు బావే ఉన్నాడు. ఈ విషయం మీరైనా మీ అబ్బాయికి చెప్పండి మావయ్య. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పండి. నేను పూజించే దేవుడు మీరు కాదు, ఆయనే అని నా దేవుడికి చెప్పండి. చాలే, ఇంత శుభవార్త చెప్పావుగా. హడావిడి చేయకపోతే నీ చెల్లెళ్ళు ఎలా అవుతాను? అయినా ఇప్పుడే ఉంది, రేపు పెళ్ళిలో చూడు. మీరు లేరు. మీకు గుర్తుగా ఈ జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. మీ తీపి గుర్తులుగా పిల్లలున్నారు. వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను చేయగలిగిందంతా చేస్తున్నాను. పైనుంచి మీ ఆశీర్వాదం ఎటూ ఉండనే ఉంటుంది. మీకు చెడ్డ పేరు రాకుండా మేము మంచిగా బతికితే చాలు. మాకింకేమీ వద్దండి, ఏమీ వద్దు. చాలు. వెళ్ళు. లేట్ అయితే మనకే డేంజర్ అపర్ణ. వెళ్ళు, వెళ్ళి చెప్పు. వెళ్ళపర్ణ. అమ్మా, ఏంటపర్ణ? నేను నీకో విషయం చెప్పాలమ్మా. మర్చిపోయాను, నేనే నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఇప్పుడు టైం ఎంతైంది? 5 కావస్తుందమ్మా. 5 అవుతోందా? అయితే నువ్వు మాట్లాడకూడదు. ఎందుకమ్మా? మౌనవ్రతం. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు నువ్వు మాట్లాడకూడదు. స్నేహ, స్నేహ, ఏమైంది?